నువ్వు గైనకు పదవిచ్చుడు కాదు, అసలు నీకు ఏ పదవి లేకుండా చేస్తా చూసుకో అని కేసీఆర్ సార్ కౌంటర్ వేసిండు రేవంత్ అన్న. రాష్ట్రానికి పట్టుకున్న శని విరగడగానికే కారు పార్టీలు శరికైన అంటున్నాడు జీవన్ రెడ్డి సార్. అయితే ఇదేనా నీ నీతి అని జీవన్ రెడ్డి సార్ మీద గట్టినకరమైన విషయం రేవంత్ అన్న. ఇప్పుడు ఇటు కారు పార్టీ అటు చెయ్యి పార్టీ పెట్టిన సభతోటి జనాలకు ఏమన్నా ఇంతనన్నా ఫాయిదా ఉన్నది అంటున్నా అనేది అందరం మాట్లాడుకోవాల్సిన ముచ్చట. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఒక్కటే పారి అటుకెంచి సునామీ ఇటుకెంచి భూకంపం మధ్య ఎట్లుంటది? అగో నిన్న గట్టనే ఉన్నది తెలంగాణలో. ఓ దిక్కేమో జగిత్యాల కేసీఆర్ సార్ సభ, ఇంకో దిక్కేమో భూపాలపల్లిలో రేవంత్ అన్న సభ. కాంగ్రెస్ పార్టీలో ఇల్విత్తలేరని బయటకు వచ్చిన జీవన్ రెడ్డి సార్ కు కండు వేసి కావలించుకొని కారెక్కించుకున్నాడు కేసీఆర్ సార్. ఇక కారెక్కిన జీవన్ రెడ్డి సార్ కు ఖచ్చితంగా మంచి పదవి ఇచ్చుడే అని మాటిచ్చిండు కేసీఆర్ సారు. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నువ్వు గైనకు పదవిచ్చుడు కాదు, అసలు నీకు ఏ పదవి లేకుండా చేస్తా చూసుకో అని కేసీఆర్ సార్ కౌంటర్ వేసిండు రేవంత్ అన్న. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. కిసొంటి మంచి దోస్తులు ఇన్నిళ్ళకి జిడిసి పెట్టుకున్నా అని జర్రంత ఫీల్ అయిండు జీవన్ రెడ్డి సార్. ఇక మరి కారు పార్టీలో ఎందుకు షరీక్ అయినట అనేది కూడా చెప్పిండు. ఒకే ఒక్కటి, ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భావంతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు రాష్ట్రానికి పట్టుకున్న శని విరగడగానికే కారు పార్టీలు షరీకైన అంటున్నాడు జీవన్ రెడ్డి సార్. అయితే ఇదేనా నీ నీతి అని జీవన్ రెడ్డి సార్ మీద గట్టినకరమైన విషయం రేవంత్ అన్న. ఇది న్యాయమా? ఇదేనా నీ జాతి, నీ నీతి? ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండెల మీద దాన్ని మోసం చేసి శత్రువు సంతను చేరుతావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటావా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. కారు సర్కార్ వచ్చినాక హైడ్రాను లేపి అవతల పడేస్తాం అని మస్తు గట్టిగా చెప్పిండు కేసీఆర్ సార్. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాలు చదువుకునేటి అంతే గిరితమా. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ హైడ్రాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. హైడ్రా మీద గిట్ల జరంత కారెడ్డం కూడా ఆడిండు కేసీఆర్ సార్. పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఆయన నిజామాబాద్ లో పోయి చెప్తుండు, హైదరాబాద్ లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్ లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక హైడ్రా, నిడ్రా, జిడ్రా అమ్మ మస్తున్నాయి కదా పేర్లు. ఇక రేవంత్ అన్న నిన్ను ఇడిచిన రైతు భరోసా పైసలు ముచ్చట మీద కూడా ఇట్లా అడగచ్చిండు కేసీఆర్ సార్. జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు. రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టను అయింది. 3వ కిస్తీ రావాలంటే మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి. ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? గది కూడా కరెక్టే కదా సార్. ఈ ఇంద్రమ్మ రాజ్య ప్రజాపాలన పాలన పనులు కూడా నిజానికి నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే ఉన్నాయి. ఎలక్షన్ల గెలవంగానే అని చెప్పిన వాళ్ళు 2.5 ఏళ్ళు అవుతున్నా కూడా 1 ఎకరము 2 ఎకరాలు అనుకుంటా నిమ్మలంగా ఇస్తున్నారు పైసలు. నేను 1000 కిలోమీటర్లైనా ఉరుకుతా అని చెప్పి ఇంట్లోకించి అడుగు కూడా బయట పెట్టే శాతకారుని శాత్రే ఉన్నది గీవిల్లది కూడా అని కారెడ్డాలాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ పాలన చూసిన కొందరు పబ్లిక్. అయితే ఇప్పుడు ఇటు కారు పార్టీ అటు చెయ్యి పార్టీ పెట్టిన సభతోటి జనాలకు ఏమన్నా గింతనన్నా ఫాయిదా ఉన్నది అందులో అనేది అందరం మాట్లాడుకోవాల్సిన ముచ్చట. వీళ్ళు తిట్టుకోనికే సభ పెట్టుకున్నట్టున్నది కదా. కానీ చిత్రం ఏంటంటే ఈడ ఆడాడే తేడా లేకుండా ఎప్పటికీ కేసీఆర్ సార్ పేరు తీసి మాటలనే రేవంత్ అన్న నిన్నటి సభలు కూడా కేసీఆర్ సార్ పేరు తీసి మస్తుగానే మాట్లాడాడు. కానీ కేసీఆర్ సార్ అయితే రేవంత్ అన్న పేరు తీయనే లేదులా. మరి ఎందుకు తీయలేదో, తీసుడు ఇష్టం లేదో కానీ సభ ముచ్చట కంటే ఎక్కువ రేవంత్ అన్న పేరు తీయలే కేసీఆర్ సారు అనే నడుతుండే సోషల్ మీడియాలో ముచ్చట. ఇక అన్నిటికంటే పెద్ద ముచ్చట గిదుల్లా. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా కేసీఆర్ సారు అని ఎదురు చూసిన కారు పార్టీ కళ తీరింది. కేసీఆర్ సార్ బయటికి వచ్చిండు, మైక్ ముంగటికి వచ్చిండు, మాట్లాడిండు. గదాన్ని చూసి మస్తుగా సంబరంగా ఉన్నారు కారు పార్టీ కార్యకర్తలు. అయితే ఎన్నడెన్నడు గ్రౌండ్ లకు వస్తాడా, ఎన్నడెన్నడు మ్యాచ్ ఆడతాడా అని ధోని కోసం ఎదురు చూస్తున్న సిఎస్కే ఫ్యాన్స్ అయితే అలా కళ తీరేతట్లేదు అని మస్తుగా బాధపడుతున్నారు. ఇక మరి చూడాలి కేసీఆర్ సార్ లెక్కనే ధోని కూడా ఆయన ఫ్యాన్స్ ఎన్నడు ఖుషి చేస్తాడో, ఎప్పుడు సెంచరీ కొడతాడో. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.